వరాహుని భీకరాకృతిని చూసి హడలిపోతున్న దేవతలను కరుణించమని వేడుకుంటున్న ప్రహ్లాదుడు. ప్రహ్లాదోపాఖ్యానము భాగవత పద్యములు 37వ భాగము. ప్రహ్లాదుడు ఈ విధముగా వివరిస్తున్నాడు. సాధారణముగా భగవంతుడు అజ్ఞానుల యొక్క భక్తిని స్వీకరించడు. కానీ ఆయన కరుణా సముద్రుడు కనుక కొందరు అజ్ఞానులు చేసిన ఆరాధనలను కూడా స్వీకరిస్తాడు. ఆయన పరిపూర్ణుడు కనుక భక్తులు చేసే భక్తి వలన భగవంతునికి ఎటువంటి ప్రయోజనము లేదు. అయినా భక్తులు మాత్రము సర్వ కార్యములు భగవదర్పణంగా చేయాలి. ఆ విధముగా చేస్తేనే అద్దంలో నుదుటి బొట్టు కనబడినంత స్వచ్ఛంగా సర్వ ప్రయోజనములు చేకూరుతాయి. భగవంతుడు హరి దయామయుడు, భక్తుల ఎడ బంధువాత్సల్యం కలవాడు. ఆయన భక్తిని తప్ప మరి దేనిని మెచ్చడు. అందుచేత విష్ణు భక్తిని ఎప్పటికీ విడువరాదు. కావున అల్పుడ సంస్తుతిగా వించెద వెరపులేక కలనేరుపునన్ నీ వర్ణనమున ముక్తికి పోవు అవిద్యను జయించి పురుషుడనంతా. ఓ నిత్యుడా, శాశ్వతుడా శ్రీహరి, మానవులు కేవలము నీ గుణగణములను కీర్తించడం ద్వారా మాత్రమే అవిద్యను జయించి కైవల్యాన్ని అందుకుంటారు కదా. కనుక నేను అల్పుడను. నాకున్న కొద్దిపాటి జ్ఞానముతో అదరకుండా బెదరకుండా నాకు తెలిసిన విధముగా నిన్ను స్తుతిస్తున్నాను. నా ప్రార్థనను దయచేసి మన్నించు అని ఇంకా ఈ విధముగా ప్రహ్లాదుడు నరహరిని ప్రార్థిస్తున్నాడు. సత్వాకరుడవైన సర్వేశ, నీ ఆజ్ఞ శిరముల నిడుకొని చేయువారు బ్రహ్మాదులు అమరులు భయమందుచున్నారు. నీ భీషణాకృతి నేడు చూచి రోషంబుమాను. నీ రుచిర విగ్రహములు కళ్యాణకరములుగాని భీతికరములుగావు. లోకములకు వృశ్చిక పన్నగంబుల భంగి భయము చేయు అసురమర్దించితివి సాధుహర్షమయ్యే. అవతరించిన పని తీరే అలుకయేల. కలుషహారివి సంతోషకారివనుచు నిన్ను తలతురు లోకులు నిర్మలాత్మా. ఓ సర్వేశ్వర నరసింహ, నీవు సత్వగుణ ప్రధానుడవు. నీ ఆజ్ఞలు తలదాల్చు బ్రహ్మాది దేవతలు ఇవాళ నీ భీకరమైన ఆకృతిని చూసి బెదిరిపోతున్నారు. అందువలన ఓ ప్రభు శాంతించు. నీ సుందర రూపాలు లోకానికి కళ్యాణకారకాలు, భక్తి ప్రేరకాలు. కానీ భయంకర రూపములు కావు కదా. తేలులాగా పాములాగా నిత్యం ప్రజలను భయపెట్టే పాపాత్ముడు, దుర్మార్గుడు, దానవుడైన మా తండ్రి హిరణ్యకశిపుని పరిమార్చావు. జనులు అందరికీ సంతోషం సమకూరింది. నీ నరకేసరి అవతారము యొక్క ప్రయోజనం సిద్ధించింది. ఇంకా ఇటువంటి సంతోష సమయంలో ఇంత కోపం ఎందుకు తండ్రి? ప్రజలు అందరూ నిన్ను కరుణామూర్తివని, సంతోషకారకుడవని, పాపాలను తొలగించేవాడవని భావిస్తున్నారు. నిర్మలమైన ఆత్మస్వరూప నారాయణ, ఖరదంష్ట్రాభ్రుకుటి సటా నఖయునుగ్రధ్వానయున్ రక్తకేసరయున్ దీర్ఘధరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్నై
భయంకరమైన నీ నరసింహాకృతి చూచి నీ వెరవ పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసారదవాగ్నికిన్వెరతు నీ పాదాశ్రయుంజేయవే. దేవా, భీకరమైన కోరలు, దట్టమైన నీ కనుబొమ్మలు, జటలు, తీక్షణమైన గోళ్ళు, భీషణ ధ్వనులు, రక్తరంజితమైన కేసరాలు, మెడలో పొడవుగా వేలాడుతున్న దండల్లా ఉన్న ప్రేగులు మొదలైన వానితోటి పరమ భీకరమైన నీ ఉగ్ర నరసింహ రూపం చూసి నేను ఏమాత్రం భయపడను. కానీ పూర్తిగా క్రూరమైనది, భయంకరమైనది, భరింపరానిది, దాటరానిది, నికృష్టమైనది అయిన సంసారమనే దావాగ్నిని చూసి మాత్రం బెదిరిపోతున్నాను. కరుణించి నీ చరణ సన్నిధిలో నాకు ఆశ్రయం ప్రసాదించు. తండ్రి, జన్మ జన్మలలోనూ సుఖానికి వియోగం, దుఃఖానికి సంయోగం కలుగుతూనే ఉంది. దానితో నాకెప్పుడూ శోకమే ప్రాప్తిస్తూ ఉంది. ఈ శోకాగ్ని నన్నెప్పుడూ నిలువునా కాల్చివేస్తూ ఉంది. సుఖం ఇవ్వదని తెలిసినా ఈ దేహం మీద అభిమానం వదలడం లేదు. అలా ఆ మోహంతో తిరుగుతున్నాను. అటువంటి నాకు ప్రియుడవు, సఖుడవు, పరదేవతవు, సర్వం నీవే. నీ లీలావతార విశేషములను నిత్యం పఠిస్తూ కోరికల నుండి విముక్తి పొంది దుఃఖాలను అధిగమించి నీ పాద పద్మాలను సేవించే భక్తులతో కలిసి ఉంటాను. చంటి పిల్లాడిని తల్లిదండ్రులు, రోగిని వైద్యుడి ఇచ్చే ఔషధము, సముద్రంలో మునిగిపోతున్న వాడిని నావ ఎలాగైతే రక్షిస్తారో అలాగే ఈ సంసార తాపత్రయాలతో మునిగిపోతున్న వారిని నీవు తప్ప ఎవరు రక్షించగలరు? నీ చేత ఉపేక్షింపబడిన వానిని నువ్వు తప్ప మరెవ్వరూ ఉద్ధరించలేరు. లోకంలో ఎవడు, ఏ కార్యం, ఎవరి ప్రేరణతో, ఏ ఇంద్రియాల వలన, దేనికోసం, ఎవరికి సంబంధించి, ఏ స్థలంలో, ఏ సమయంలో, ఏ రూపంలో, ఏ గుణం వలన నెరవేరుస్తాడో ఇహలోకంలో జనక భావానికి, పరలోకంలో బ్రహ్మభావానికి రూపాంతరం పొందించే ఆ వివిధ ప్రకారాలు నీవే, సమస్తము నీవే. నీవు నిత్యముక్తుడవు, సత్యరక్షకుడవు. నీ అంశైన పురుషునిలో నీ అనుగ్రహం వలననే కాలప్రేరితము, కర్మమయము, బలయుతము, ప్రధాన లింగము అయిన మనస్సును నీ మాయ సృష్టిస్తుంది. ఈ మనస్సు అవిద్యాజనకమైన వికారము, వేదోక్త ధర్మ ప్రధానము, సంసార చక్రాత్మకము అయినది. ఇలాంటి మనస్సుతో నిన్ను సేవించకుండా తరించగల సమర్థుడు ఎవడూ లేడు. నువ్వు విజ్ఞానం చేత బుద్ధి గుణమును జయించిన వాడవు. కార్యకారణ శక్తిని కాలం నీ వలననే వశం చేసుకుంటుంది. ఈ కాలం మాయతో కూడి 16 విధాలైన వికారాలతో కూడిన సంసార చక్రమును నిర్మించి త్రిప్పుతూ ఉంటుంది. నేను ఈ సంసార దావానంలో పడి మాడిపోతున్నాను. లోకరక్షామణి, రక్షించు. మరికొంత కథా వివరణము తరువాతి భాగములో.